పోస్టర్ అయితే చూసారు కదండి, ది ప్యారడైజ్ మూవీ నుంచి నిన్న నాని అన్న బర్త్డే సందర్భంగా ఆయా షేర్ సాంగ్ అయితే ఒకటి రిలీజ్ చేశారు. ఈ సాంగ్ లిరిక్స్ ఎలా ఉన్నాయి, ఈ సాంగ్ లో వచ్చిన బీజిఎమ్స్ ఎలా ఉన్నాయి, అలాగే ఈ సాంగ్ నుంచి ప్యారడైజ్ మూవీ స్టోరీ అయితే లీక్ అయింది. అది ఏ విధంగా లీక్ అయినది అంటే ఈ వీడియోలో అయితే క్లియర్గా చెప్తాను ఫ్రెండ్స్, ఎవరో కూడా స్కిప్ చేయకండి. అలాగే మన వీడియోకి ఫస్ట్ అయితే ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా టాపిక్ ది ప్యారడైజ్ మూవీ స్టోరీ అయితే ఇప్పుడు క్లియర్గా చెప్తాను ఫ్రెండ్స్. దానికి ముందు నిన్న రిలీజ్ అయిన సాంగ్ లిరిక్స్ అయితే చెప్తాను, ఒకసారి వినండి ఫ్రెండ్స్. పొట్టు పొట్టు ఆకలుంది ఆయా సేర్, మెట్టు మెట్టు ఎక్కుతారా ఆయా సేర్, పేరు పంత లేని ఓడిరా ఆయా సేర్, చూసుకో ప్యారడైజ్ కి అడ్రస్ అవుతా ఆయా సేర్ అంటే వచ్చే సాంగ్ ఉందా భయ్యా, ఈ సాంగ్ గూస్ బంప్స్ భయ్యా. ఈ సాంగ్స్ కి మన అనిరుద్ధ్ మ్యూజిక్ బీజిఎమ్స్ ఇచ్చాడు భయ్యా, ఒక రేంజ్ లో అయితే ఎలివేషన్స్ ఇచ్చాడు నాని అన్నకి. ఈ సాంగ్ లోని ఈ లిరిక్స్ సెకండ్ పల్లవిలో వస్తాయి భయ్యా. ఈ సెకండ్ పల్లవి అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది భయ్యా. ఈ సాంగ్ స్టార్టింగ్ లో అయితే ఫస్ట్ వచ్చే పల్లవి కొంచెం యావరేజ్ గా ఉంది, కానీ ఈ ఎండింగ్ లో మాత్రం వచ్చిన కిక్ అయితే ఓర మాసగా ఉంటది భయ్యా. ఒక్కసారి వింటే మీకు అర్థం కాదు భయ్యా, నేనే ఒక 3 టైమ్స్ విన్నాను భయ్యా. ఈ రోజు మార్నింగ్ ప్రశాంతంగా విన్న తర్వాత అర్థమైంది భయ్ ఈ సాంగ్ ఏంటండి. ఈ సాంగ్ ఒకసారి క్లియర్ గా ఒకసారి 3 టైమ్స్ 4 టైమ్స్ వినండి, ఎలా ఉందో మీకే తెలుస్తుంది. ఇంకా ఈ సాంగ్ లిరిక్స్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ లిరిక్స్ లో అర్థం ఏంటనేది మీకు చెప్తాను చూడండి. పొట్టు పొట్టు ఆకలి ఉంది ఆయా సేర్ అంటే నాకు చాలా ఆకలిగా ఉంది, నేను వచ్చేసాను అనే నాని అన్న అయితే చెప్తున్నాడు భయ్యా. ఇంకా మెట్టు మెట్టు ఎక్కుతారా ఆయా సేర్, మెట్టు మెట్టు ఎక్కుతా, ఆయన ఎక్కడికి వచ్చాడు అనుకున్నాడు భయ్యా, ప్యారడైజ్. మనకి కేజీఎఫ్ తరహాలోనే ప్యారడైజ్ అనేది ఒక స్వర్గంలాగా ఉంటది. అక్కడ అధిపతిగా రాజుగా ఉండే వాళ్ళకి స్వర్గంలా ఉంటుంది, కింద పేద ప్రజలకు అయితే నరకంలా ఉంటుంది. ఆ ప్యారడైజ్కి అయితే మన నాని అన్న అయితే వెళ్ళాడు భయ్య. వెళ్ళిన తర్వాత మంచి ఆకలిగా ఉంది అని చెప్పాడు భయ్య. తర్వాత పాయింట్ వచ్చి మెట్టు మెట్టు ఎక్కుతారా ఆయేసారు, మెట్టు మెట్టు ఎక్కుకుండా నేను ప్యారడైజ్కి వచ్చాను, ఇంకా మెట్టు మెట్టు ఎక్కుకుంటూ వెళ్ళడమే ఉంది అని అయితే నాని అన్న చెప్తున్నాడు భయ్య. తర్వాత పేరు పొంతో లేని ఓడిరా ఆయాసర్, నాకు పేరు కానీ అడ్రస్ కానీ అమ్మా నాన్న కానీ ఇంకా బ్రదర్స్ ఎవరో కూడా లేరు అని అయితే నాని అన్న చెప్తుండే భయ్య. అంటే ఈ మూవీలో నాని అన్న ఒక అనాథని అయితే క్లియర్గా ఈ సాంగ్లో అయితే మనకి ఇంటి ఇచ్చారు భయ్య. అనాథగా ఉన్న ఒక నాని అన్న ఒక బయటను ఉంటూ ఈ ప్యారడైజ్ అనే దానికి టోటల్గా కింగ్ అవ్వాలని అయితే నాని అన్న అయితే వచ్చాడు భయ్య ఈ ప్యారడైజ్కి. ఎందుకంటే ఈ ప్యారడైజ్ అనేది స్వర్గం, ఎవరైతే కింగ్ ఉంటారో వాళ్ళకి స్వర్గం, అలాగే కింద ఉన్న పేద ప్రజలకైతే నరకం భయ్య. మనకి ఆ లిరికల్ సాంగ్లో చూసిన వీడియోస్ చూస్తే అర్థమవుతుంది అందరూ కూడా ఎలా ఉన్నారు మనుషులు అనేది. ఈ మనుషులు కొంచెం మరీ క్రూరంగా ఉన్నారు, వాళ్ళకి ఫుడ్ కానీ ఇది కానీ సప్లై కూడా క్లియర్గా లేనట్టుగా అయితే ఈ సాంగ్లో అయితే క్లియర్గా చూపించారు. ఇంకా మన నాని అన్న అయితే అనాథగా ఉండి ఆయనకి ఏదో ఒక దూరం తెలుసుకొని ఇక్కడికైతే ఎంటర్ అయ్యి ఇంకా వాళ్ళందరికీ ఒక మంచి ప్యారడైజ్ అంటే స్వర్గంలో చేద్దామని అయితే ఆ నాని అన్న అయితే ఇక్కడికి వచ్చాడు భయ్య. వచ్చిన తర్వాత ఈ విధంగా ఆయన చేస్తున్నాడు భయ్య. ఇంకా లాస్ట్ పాయింట్ భయ్య చూసుకో ప్యారడైజ్కి అడ్రస్ అవుతా ఆయాసరు, నేను వచ్చాను ఇంకా ప్యారడైజ్ అంటే నాని అంటే ప్యారడైజ్ అనేది అడ్రస్ అయ్యేటట్టుగా చేస్తానని అయితే మన నాని అనేది ఈ లిరికల్ సాంగ్లో అయితే క్లియర్గా చెప్తున్నాడు భయ్య. అంటే ప్యారడైజ్కి వచ్చిన తర్వాత ఇంకా మొత్తం ప్యారడైజ్ తన కంట్రోల్లో ఉంటేనే తన అడ్రస్ అనేది ప్యారడైజ్కి అవుతుంది అయితే మనకు క్లియర్గా తెలుస్తుంది భయ్య. కాబట్టి ఒక అనాథగా ఉన్న నాని అన్న వచ్చి ఇక్కడికి ప్యారడైజ్లోకి ఎంటర్ అయ్యి ఆ పేద ప్రజల మధ్య ఉండి ఏ విధంగా తన ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటూ మెట్టు మెట్టు ఎలాగ ఎక్కాడు అని, ఒక అనాథగా ఉన్న ఏ అండా లేకపోయినా ఎలాగ ఎక్కాడు, అలాగే చివరిగా ఈ కింగ్డమ్ ఈ ప్యారడైజ్కి టోటల్గా కింగ్ ఎలాగయ్యారు అనేది అయితే ఈ స్టోరీ అయితే క్లియర్గా చెప్పొచ్చు భయ్య. ఈ మూవీలోను చాలా క్రూరంగా అయితే మన నాని అన్న లుక్స్ అలాగే అక్కడ చుట్టూ ఉన్న ప్రజల లుక్స్ కూడా ఉన్నాయి. అంటే ఈ నాని అన్నకైతే ఈ మూవీ అయితే ఓవర్ మాస్ లెవెల్ అయితే ఉంటుంది భయ్య, ఇందులో ఎలాంటి డౌట్ లేదు. ఇంకా ఈ సాంగ్ గురించి చెప్పాలంటే ఈ సాంగ్ అయితే నాకైతే ఒక 3 టైమ్స్ విన్న తర్వాత అయితే బాగుంది భయ్య. మీరు కూడా ఫస్ట్ పల్లవి కొంచెం యావరేజ్గా ఉంటుంది, సెకండ్ కానీ కొంచెం రేజ్ అంటుకుంటుంది. ఒకసారి మీరు కూడా 2 టైమ్స్ 3 టైమ్స్ వినండి భయ్య, క్లియర్గా ఉంటుంది. కాకపోతే ఈ సాంగ్ అనేది నార్మల్ సాంగ్ కాదు భయ్య, ఇది ఓన్లీ స్టోరీకి సంబంధించిన సాంగ్, ఇది హింట్ ఇచ్చిన సాంగ్. కాబట్టి ఈ స్టోరీ అనేది ఈ పాయింట్లో ఉంటుంది. ఇంకా మన ఈ నాని అన్న ఈ సాంగ్లో వచ్చిన జడలో చూసారు కదా ఎలా ఉన్నాయో జడల శైలు, అలాగే నాని అన్న డ్యాన్స్
ప్రతి మూవీలో కూడా నాని అన్న అయితే డ్యాన్స్ ఎక్కడా చేయడు, కానీ ఈ మూవీలో ఆయన వేసిన స్టెప్స్ సిగరెట్ పెట్టుకుని ఒకటి కాల్ తీస్తాడు భయ్య, ఆ స్టెప్ అయితే గూస్ బంప్స్ భయ్య. అలాగే ఇంకా ఇలా చేస్తాడు, డ్యాన్స్ అయితే చాలా బాగా చేశాడు భయ్య నాని అన్న. మనకు ముందుగా ఎప్పుడు కూడా ఇంత ఎనర్జెటిక్గా ఎప్పుడూ చేయలేదు నాని అన్న. ఇంకా బాడీ పరంగా మొత్తం షేఫింగ్ అవుట్ మొత్తం అంతా క్లియర్గా పకడబందీగా మాసుక్లో ఉండడానికి అయితే నాని అని అయితే తీవ్రంగా కష్టపడ్డాడు భయ్య. చూద్దాం మూవీ ఎలా ఉంటుంది అనేది. ఇంకా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ గారు ఇచ్చిన బీజిఎమ్స్ ఎక్స్ట్రాడినరీగా అయితే ఈ సాంగ్ అయితే ఉన్నాయి భయ్య. మన అనిరుద్ధ్ గారి గురించి చెప్పవలసిన లేదు కదా భయ్య, తమిళ్లో ఏఆర్ రెహమాన్కి పోటీగా ఉన్న డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ మన అనిరుద్ధ్ మన తెలుగులో కూడా చాలా మూవీస్కి అయితే రీసెంట్ టైంలో బీజిఎమ్స్ ఇచ్చాడు, ఎక్స్ట్రాడినరీగా వస్తాయి. మెయిన్ ఎస్పెషల్లీ హీరోకి ఇచ్చే ఎలివేషన్స్ బీజిఎమ్స్లో అయితే ఈ అనిరుద్ధిగా అయితే పిచ్చకొట్టుడు కొడతాడు భయ్య, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇంకా అనిరుద్ధ్ గారి గురించి చదివయ్య. ఇంక ఈ మూవీకి వచ్చేసి డైరెక్టర్ మన శ్రీకాంత్ ఒడిదెల. ఈయనైతే గతంలో ఒక చిత్రం చేశాడు భయ్య, దసరా. మన నాని హీరో నాని అలాగే డైరెక్టర్ కాంబినేషన్ లో వచ్చిన మూవీ దసరా. ఈ దసరా మూవీతోనే ఈయన డైరెక్టర్ గా తెరగ్రాటం చేశాడు. అగ్రగేటం ఫిల్మ్ లోనే ఈ దసరాకి అయితే మంచి బ్లాక్ బస్టర్ అయ్యింది. అలాగే ఈ దసరాకి ఫిల్మ్ఫేర్ అవార్డ్స్, సైమా అవార్డులు కూడా వచ్చాయి భయ్య. ఒక డైరెక్టర్ స్టార్టింగ్ ఫిల్మ్ తోతే 2 అవార్డులు తీసుకొచ్చాడంటే ఆయన అయితే అంత ఈజీగా చేసే పర్సన్ కాదు భయ్య, క్యాపబుల్ పర్సనే. కాబట్టి ఇదే డైరెక్టర్ మన ప్యారడైజ్ మూవీ కూడా ఉన్నారు కాబట్టి శ్రీకాంత్ గారు ఈ మూవీ అయితే ఒక రేంజ్లో ఉంటుంది. ఆల్రెడీగా చూసాము, మన గ్లిప్సం వచ్చినప్పుడు చూసాం కదా ప్యారడైజ్లోనే నాని అన్న లుక్స్, నానికి ఇచ్చిన ఎలివేషన్స్, ఇంకా మాస్ కంటెంట్తో వచ్చారు. ఇంకా నాని ఇప్పుడు దాకా న్యాచురల్ స్టార్గా ఉండి చిన్న చిన్న ఫ్యామిలీ సినిమాలు చేసేవాడు. ఇంకా ఆయన మాస్ హీరోగా ఎదగాలని ఇంకా ఓరమాస్ లుక్లోను ఓరమాస్ సినిమాలు తీసుకుంటున్నాడు భయ్య. గతంలో వచ్చిన చిత్రం మన హిట్ 3 తెలుసు కదా ఎంత వైలెన్స్ ఉంటుందో, అలాంటి తరహాలని ఈ మూవీ కూడా ఎక్కిస్తున్నాడు. కాకపోతే ఇది మన కేజీఎఫ్ అలాంటి తరహాలో ఒక అన్టోల్డ్ స్టోరీ అనమాట. అంటే ఇక్కడ సమాజంతో సంబంధం లేకుండా ఒక ప్రాంతంలోని ఒక కింగ్డమ్ లాగా ఉంటుంది కదా మొత్తం ప్యారడైజ్ అనేది, అలాగ ఉంటుంది. ఆ ప్యారడైజ్ని ఏ విధంగా చేజెక్కించుకున్నాడు హీరో అనేదే ఈ స్టోరీ పాయింట్ భయ్య. ఇది క్లియర్గా అయితే మనకి ఈ వీడియోలో తెలుస్తుంది. ఇంకా మన నాని గురించి అయితే చెప్పవసరం లేదు భయ్య. సినిమాకి తన నటనతో ఒక మెట్టు ఎక్కుకుంటే వస్తున్నాడు. స్టార్టింగ్లో అలా మొదలైంది మూవీతో సాఫ్ట్గా చేసి అలాగ ఒక మూవీకి అయితే ఎక్కుతున్నాడు. ఇంకా మన నాని అన్నకి అభిమానులు అయితే ఎక్కువగా ఉంటారు భయ్య. ఎందుకంటే నాని అన్నకి సెపరేట్గా ఫ్యాన్ బేస్ ఎక్కువ లేకపోయినా కానీ కామన్ ఆడియన్స్ అయితే ఎక్కువ ఉంటారు భయ్య. ఎందుకంటే మన మహేష్ బాబు ఫ్యాన్స్, ప్రభాస్ ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్, వీళ్ళ ఫ్యాన్స్ అందరూ కూడా మన నాని అన్నకి అయితే ఫుల్ సపోర్ట్ చేస్తారు భయ్య. ఎందుకంటే మనకు అందరికీ ఇండివిజువల్ ఒక ఫ్యాన్ ఉంటాడు, కానీ నాని అన్న మాత్రం సెకండ్ ఆప్షన్ తీసుకుంటారు అందరు ఫ్యాన్స్ను. అలాంటిది నాని అన్న. ఈ నాని అన్న ఈ రీసెంట్ టైంలో మంచి మూవీస్ అయితే చాలా చేస్తున్నాడు భయ్య, అన్ని బ్లాక్ బస్టర్స్ అవుతున్నాయి. ఈ మూవీతో ఆయన ప్రజెంట్ టైర్ 2లో ఉన్నాడు హీరోగా. ఈ మూవీ కానీ బ్లాక్ బస్టర్ అయ్యి మంచి సక్సెస్ సాధిస్తే నాని అన్న టైర్ 1లోకి ఎంటర్ అవుతాడు భయ్య. టైర్ 1 హీరోస్ అంటే టాప్ హీరోస్ భయ్య, మన ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్, మహేష్ బాబు ఇలాగనమాట. ఇంకా టైర్ 2 అంటే చిన్న హీరోలు. ఈ చిన్న హీరోల నుంచి టైర్ 1కి అయితే ఖచ్చితంగా ఈ ఫిల్మ్తో అయితే ఎంటర్ అవుతాడు భయ్య. అలా ఇందులో ఎలాంటి సందేహం కూడా లేదు. ఎందుకంటే ఈ ప్యారడైజ్ గిఫ్ట్సము అలాగే ప్యారడైజ్లో వచ్చిన లిరికల్ సాంగ్స్ సూపర్గా ఉన్నాయి. అలాగే మెయిన్ ఏంటంటే ఈ చిత్రం చిన్న చిత్రం కూడా కాదు, కొంచెం బడ్జెట్ పరంగా కూడా ఎక్కువ చిత్రం కాబట్టి ఇది మంచి సక్సెస్ సాధిస్తుంది అనుకుంటున్నాం. చూద్దాం. ఈ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసి మనకి 21 ఆగస్టు 2026 ఫ్రెండ్స్. అంటే వచ్చే ఆగస్టులో అయితే ఈ మూవీ రిలీజ్ చేస్తున్నారు. రిలీజ్ అయిన తర్వాత ఈ మూవీ ఎలా ఉంటుంది అనేది అయితే మనం చూద్దాం తర్వాత. అలాగే ఈ వీడియో చూసిన మీ అందరూ కూడా నా వీడియోకి అయితే ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు కూడా వెంటనే నేను చేసిన వీడియోలు వస్తాయి. అలాగే నాకు కూడా కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. మంచి ఇంట్రెస్ట్గా వీడియోలు మంచి కంటెంట్తో మీ ముందుకైతే తీసుకొస్తాను ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్.